వెల్కమ్ టు క్యూబ్ టీవీ. క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. ఈరోజు మనము జూలై మంత్ యొక్క రాశి ఫలాలను తెలుసుకుందాం. అంటే జూలై మంత్లో వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది, అంటే గోచారం ప్రకారం ఎలా ఉంటుందనేది మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట. సో మనం ఇలా చూసుకుంటే అంటే ప్రజెంట్ మనకు గోచారంలో గ్రహస్థితి మనం గమనించినట్లయితే, గోచార గ్రహస్థితిని గమనించినట్లయితే, సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రాహు ఎప్పటి నుంచి ఉన్నాడు, రాహు వచ్చేసి మనకు మీనంలో రాహువు, అలాగే కన్యలో కేతువు, అలాగే శనేశ్వరుడు మనకు ఇక్కడ వచ్చేసి కుంభంలో వక్రించి ఉన్నాడు అనమాట. అంటే నిన్నటి నుంచి వక్రించి ఉన్నాడు. అంటే 29th జూన్ నుంచి వక్రించి ఉన్నాడు అనమాట. శనేశ్వరుడు వక్రంలో ఉన్నాడు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేషంలో చంద్రుడు కుజుడు ఉన్నాడు అనమాట. అలాగే ఇక్కడ వృషభంలో మన గురువు ఉన్నాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టు రవి శుక్రులు ఉన్నారనమాట. బుధుడు ఉన్నాడు. ఇక్కడ ఈ మనకు కేతు అనమాట. రవి వచ్చేసి అంటే 16th జూలైన రవి వచ్చేసి ఇక్కడ మన కర్కాటకంలోకి వస్తాడు. మిథునంలో ఉన్న రవి కర్కాటకంలోకి 16th జూలైన వస్తాడు అనమాట. అలాగే శుక్రుడు కూడా మనకు జూలై 15th ఇక్కడ కర్కాటకంలోకి వస్తాడనమాట. ఇక్కడ కుజుడు వచ్చేసి 13th జూలైన గురువును కలవబోతున్నాడు అనమాట. అంటే వృషభంలో ఉన్న గురువును కుజుడు కలవబోతున్నాడు. 13th జూలైన కలవబోతున్నాడు అనమాట. ఇది మన గ్రహస్థితిని గమనించుకున్నట్లయితే అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ద్వాదశ రాశుల వారికి, అంటే ఈ జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే భాగంలో మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం అనమాట. ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంటే ప్రజెంట్ వచ్చేసి మేషరాశిని చూసుకున్నట్లయితే చంద్రుడు వచ్చేసి మనకు లగ్నంలో ఉన్నాడు. అలాగే కుజుడు కూడా లగ్నంలో ఉన్నాడు మేషరాశిలో. సో చంద్రుడు ఏంటంటే 2 డేస్కి ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి చంద్రుడు ప్రజెంట్ మనకు లగ్నంలో ఉన్నాడు. చంద్రుడు కుజుడితో కలవడం వలన, అంటే ఆ లగ్నం ప్రకారం చూసుకున్నట్లయితే, అంటే మేషరాశి వారికి లగ్నంలో చంద్రుడు కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు మేషరాశిలో ఉండడం అనేది చాలా చాలా మంచిదనమాట. కుజుడు ఈ మేషరాశిలో ఎలా ఉంటాడంటే, అంటే ఇన్ కేస్ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఈ మంత్లో అంటే 13th వరకు, అంటే 13th తర్వాత మళ్ళీ గురువుతో కలవబోతున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా అగ్రెసివ్నెస్గా ఉంటారు. చాలా పోటీలలో ఇన్ కేస్ ఇంత ముందు వాళ్ళ యొక్క ఫలితాలు తక్కువ ఉన్నప్పటికీ కానీ పోటీలలో వాళ్ళు సాధించే తత్వం ఎక్కువగా ఉంటుందన్నమాట. కుజుడు ఏం చేస్తాడంటే చాలా తొందరపాటుని ఇస్తాడు అనమాట. అంటే ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్గా పనులు జరుగుతూ ఉంటాయి. సో కుజుడు లగ్నంలో ఉండడం వల్ల వాళ్ళకు మంచి ధైర్య సాహసాలు ఉంటాయి. వాళ్ళు చొచ్చుకుపోయే తత్వం ఉంటుంది. దేంట్లోనైనా సాధించాలి, ఇంతకు ముందు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు నేను ఖచ్చితంగా సాధించాలనే పట్టుదల ఉంటుందన్నమాట. సో ఈ లగ్నంలో, అంటే మేషరాశి వారికి లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు, అలాగే చంద్రుడితో కూడా ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే అంటే కొంచెం దూకుడు తత్వం ఎక్కువ ఉండడం వలన వాళ్ళు ఒక్కోసారి నిర్ణయాలు అనేవి, అంటే ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని దాని నుంచి మళ్ళీ ముందుకెళ్ళకోకుండా తర్వాత నిర్ణయం మార్చుకునే తత్వం కూడా ఉంటుందన్నమాట చంద్రుడితో కుజుడు కలిసి ఉన్నప్పుడు అనమాట. సో ఇక రెండో స్థానంలో ధనాధిపతిని చూసుకున్నట్లయితే ధనాధిపతి గురువు ఉన్నాడు. ఇక్కడ మేషరాశికి గురువు చాలా చాలా యోగకారకుడు అనమాట. అంటే ధనం పరంగా, అంటే ఇంతకుముందు వాళ్ళు ఏదైనా సరే, అంటే ఈ పోయిన మంత్లో ఏదైనా వాళ్ళు ధనాన్ని ఇన్ కేస్ వాళ్ళకి రావాల్సిన ధనం ఏదైనా ఉన్నప్పటికీ, అంటే ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే అప్పులు కూడా కావచ్చు, అంటే వేరే వాళ్ళకి ఇచ్చిన అప్పులు తిరిగి రావాలన్నా కానీ, అంటే విద్యార్థులకి మామూలుగా విద్యార్థులు చదువుకునే టైంలో, అంటే వాళ్ళకి ఇన్ కేసు చదువు అనేది పోయిన మంత్లో ఒక రకంగా ఉంటే ఈ మంత్లో అది ధనానికి ఉపయోగపడే విధంగా ముందుకు రావడం అలాంటి జరుగుతుంటుందన్నమాట. సో ఈ గురువు, అలాగే కుజుడు 13th గురువుతో చేరబోతున్నాడు కాబట్టి ఇన్ కేసు రియల్ ఎస్టేట్ వారికి చాలా చాలా బాగా ఉంటుంది. ఇన్ కేసు ల్యాండ్ ఎప్పటి నుంచో అమ్ముడు పోలేదు అనుకోండి, ఈ కుజుడు వచ్చేసి గురువుతో చేరడం వలన ఆ ల్యాండ్ అనేది అమ్ముడు పోతుంది అనమాట. ల్యాండ్ ఇష్యూస్ కూడా వెళ్ళిపోతాయి అనమాట. అలాగే కళారంగాల వారికి కూడా కుజుడు గురువుతో కలవడం వలన ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్ కేసు అంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి అనమాట. అంటే ధనపరంగా వచ్చే ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అవి పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి అనమాట. అలాగే 3వ ప్లేస్లో చూసుకున్నట్లయితే రవి శుక్రులు ఉన్నారనమాట. అంటే ఇది మనకు 3వ ప్లేస్, ఇక్కడ నుంచి 3వ ప్లేస్ రవి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ లగ్నానికి, అంటే ఈ మేషరాశి వారికి రవి చాలా యోగకారకుడు కాబట్టి సూర్య భగవానుడు ఆ 3వ ప్లేస్ను కూడా అభివృద్ధి చేసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అంటే 16th వరకు. 16th తర్వాత బుధుడితో చేరుతారు కాబట్టి, శుక్రుడు కానీ రవి కానీ బుధుడితో చేరుతారు కాబట్టి ఇక్కడ రవి ఎప్పుడైతే ఇక్కడికి రవి వస్తాడో 4th ప్లేస్కి, ఫోర్త్ ప్లేస్ని మనము విద్యాస్థానం కూడా అంటాం అనమాట. అంటే ముఖ్యంగా ఇప్పుడు రవి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లగ్నంలో ఎవరైనా జన్మించినట్లయితే, న్యూ బార్న్ ఏదైనా పుట్టినట్లయితే, ఈ లగ్నం ఉండి ఈ రవి శుక్రులు ఇక్కడికి వచ్చిన పుట్టినట్లయితే వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ చదువు, అంటే చదువుకునే చదువులు చాలా చాలా బాగుంటాయి. వాళ్ళు పొలిటికల్ రంగాల్లో కూడా వెళ్ళిపోతారు. అంటే పెద్ద పెద్ద లీడర్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళకు ధనపరంగా బాగుంటుంది, గురువు ఉంటాడు కాబట్టి.
అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 4th ప్లేస్లో చదువు అనేది చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు ఉన్నత రంగాలకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ రాహు వచ్చేసి 12th హౌసెస్లో ఉంటాడు. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే 1000వ స్థానం రాహు ఉంటాడు కాబట్టి వాళ్ళు విదేశాలకు వెళ్ళే చదువులు చదువుకోవడం కానీ ఇలాంటి తత్వం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ రవి శుక్రులు చేయడం వలన ఈ 4th ప్లేస్ కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇక్కడ మనం 6వ స్థానంలో కేతు అనేది అంటే రాహుకేతువులు 6, 12 స్థానాల్లో చాలా చాలా యోగిస్తారనమాట. అంటే రాహు కూడా 6వ స్థానంలో మంచిగా యోగిస్తున్నాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మేషరాశి వారికి లాభంలో శనేశ్వరుడు ఉన్నాడు. శనేశ్వరుడు వక్రించి ఉన్నాడు అనమాట. అంటే ఇంతకు ముందు శనేశ్వరుడు మామూలుగా వక్రించి లేడు, సరే ఇప్పుడు శనేశ్వరుడు వక్రించి ఉన్నాడు. దీనివల్ల ఏంటి లాభం అంటే ఈ శనేశ్వరుడు ఏ లగ్నాల వారికైతే మామూలుగా వక్రంలో లేకోకుండా బాగా ఉన్నప్పుడు ఫలితాలని ఏ విధంగా ఇస్తాడో ఇప్పుడు వక్రించినప్పుడు లగ్నాల అంటే ఈ శనేశ్వరుడు యోగించని లగ్నాల వారికి చాలా చాలా బాగా ఇస్తాడు. శనేశ్వరుడు యాక్చువల్గా యోగించని రాసులు మనం చూసుకున్నట్లయితే మేషరాశికి యోగించాడు. అలాగే మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ వృశ్చిక రాశికి యోగించాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సింహరాశికి యోగించాడు. అలాగే కర్కాటక రాశికి కూడా పెద్దగా యోగించాడు, నార్మల్గా ఉంటుంది కర్కాటక రాశికి. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ ధనుసు రాశి వారికి కూడా యోగించాడు. మీనరాశి వారికి కూడా యోగించాడు అనమాట నార్మల్గా చూసుకున్నట్లయితే. ఇప్పుడు వక్రించి ఉన్నాడు కాబట్టి 135 రోజుల వరకు అంటే వచ్చే 4 నెలల వరకు రెట్రోగేడ్లో ఉన్నాడు శనేశ్వరుడు. కాబట్టి ఈ మేషరాశి వారికి చాలా చాలా లాభాన్ని ఇస్తాడు. ఇన్ కేసు అది ధనపరంగా కావచ్చు, అలాగే భార్యాభర్తల మధ్య సంబంధం కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, లేకుంటే విద్యార్థులకు కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ వారికి కావచ్చు, కళారంగాల వారికి కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులకు కావచ్చు, ఎవరికైనా సరే ఈ లగ్నానికి మేషరాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారికి, అలాగే ధనుసు రాశి వారికి, మీనరాశి వారికి, అలాగే వచ్చే సింహరాశి వారికి, కర్కాటక రాశి వారికి శనేశ్వరుడు చాలా చాలా బాగా యోగిస్తున్నాడు. ముఖ్యంగా మనం ఇప్పుడు మేషరాశి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మేషరాశికి శనేశ్వరుడు చాలా యోగిస్తాడు. అది లాభపరంగా అనేక యోగాలు ఉంటాయి. అలాగే రాహు కూడా 1000వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 12వ స్థానంలో ఈ రాహు వచ్చేసి ఏం చేస్తాడంటే విదేశాల నుంచి రావాల్సిన మనీని తీసుకురావడం కానీ, లేదనుకుంటే విదేశాలకు వెళ్ళడం కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత అభివృద్ధి చెందడం కానీ, అలాంటివన్నీ మనకు ఈ మేషరాశి వారికి చాలా చాలా బాగా కలుగుతుందన్నమాట ఈ రాహు వలన. అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ మేషరాశి వారికి రాహు 12లో కేతు 6లో ఉండడం వలన అది అద్భుతమైన యోగం అని చెప్పచ్చు అనమాట. ఈ రాహు కేతు ఈ స్థానాలు చాలా చాలా బాగున్నాయి అనమాట. ఈ రాశి వారికి ఈ నెలలో వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి పనుల్లో మంచిగా యోగిస్తుంది.